మన 'శంకర వరప్రసాద్' గారు మూవీ కోసం మాట్లాడుకుందాం. మన 'శంకర వరప్రసాద్' గారి మూవీలో మెయిన్ థింగ్ ఏంటంటే కాస్ట్. కాస్టింగ్ చేసినప్పుడు వాళ్ళ కాస్ట్ ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది అనేది ఫస్ట్ ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన టీమ్ మెంబర్స్‌లో క్యాథరిన్ గారు ఉంటారు. అండ్ ఒక బాడీ బిల్డర్ ఉంటారు. ఇద్దరు కామెడియన్స్ ఉంటారు. కామెడియన్స్ అంటే అభినవ్ గారు అండ్ హర్ష గారు ఉన్నారు. వాళ్ళు అమృతం హర్ష అంటారు కదా! ఆయన ఉన్నారు. సో, వాళ్ళు ఎంతవరకు కామెడీ చేయగలరో గానీ చేసినా కూడా సార్‌ని డామినేట్ చేయలేకపోయారు. సార్ ఈస్ వన్ మ్యాన్ షో లాగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. థాట్స్ ఫైనల్ కాల్. కాకపోతే ఇక్కడ పక్కన ఇంకిద్దరున్నారు గదా! క్యాథరిన్ అండ్ దట్ బాడీ బిల్డర్. వాళ్ళిద్దరు వాళ్ళ వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారో, లేకపోతే అనిల్ రావిపూడి సార్ వాళ్ళకి న్యాయం చేసేలా చేశారో తెలీదు గానీ, నాకు వాళ్ళున్న క్యారెక్టర్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్‌కి ఒకడు గావాలి. ఆయన పెట్టారు. ఓకే. ఒప్పుకుంటా. నెక్స్ట్ ఈ వెంకటేష్ గారొచ్చారు గాబట్టి, సినిమాలో నెక్స్ట్ వెంకటేష్ పాత్ర 20, 30 మినిట్స్ ఉంటది కాబట్టి, మరి ఆయనకి ఏదో ఒకటి ఫర్దర్‌గా క్లోజర్ ఉండాలి గాబట్టి, క్యాథరిన్ గారిని జోడీ సెట్ చేస్తారేమో అన్న మైండ్‌లో ఫస్ట్ నుంచి అనుకున్నాను. అది అలానే ఫ్లో ఆఫ్ ది అంటే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంది గాబట్టి నాకనిపిచ్చిందది. అది చిరంజీవి గారు గూడా అంటారనమాట. "నువ్వు అట్లా అట్లా స్టైల్ కొట్టినప్పుడు నాకు డౌట్ కొట్టింది" అంటారంట. సెల్ఫీలు దిగినప్పుడు, ఆ వేషాలేసినప్పుడు. ఓకే. అది అంతా మనకి ఇప్పుడు సినిమా మొత్తం అలానే ప్రెడిక్టబుల్ ఉంటది. అండ్ సినిమా మొత్తం గూడా ఎలా ఉంటదంటే, ఈ జోకు ఇక్కడ ఇలా అవ్వాలి కదా! ఇంతే గదా! నెక్స్ట్ కూడా అంతే ఉంటది అని అనిపించేలానే చేశారు తప్ప ఇప్పుడు చాలా సినిమాలు ఏంటంటే మన ఆడియన్స్‌ని మైండ్ వాష్ చేయడానికి చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఈడే విలన్ అనుకోవాలి, ఈడు కాదనుకోవాలి, లాస్ట్‌కి ఆడే విలన్ అయిపోవాలి అనే సంథింగ్ ఏదో మన మీద డౌట్స్ రుద్దుతూ ఉంటారు. సో, అలాంటి ప్యాటర్న్ డ్రామాస్ అన్నీ మనకి అలవాటయిపోయి ఇలా చూడడం ఏమనిపిస్తుందంటే, ఇది ఇంతే గదా! అన్నట్టు అనిపిచ్చింది. బట్ అనిల్ రావిపూడి సారు అదెలా తీసుకెళ్లారంటే, అంటే వీళ్ళందరికీ ఇలా అలవాటయిపోయింది గదా! ఇలా చేద్దాంలే, ఇలానే చేసేద్దాం అన్న సింపుల్ వేని చాలా తీసుకెళ్లారు. నాకది ఒక పాయింట్ మాత్రం కొంచెం ఫ్రెష్‌గా అనిపిచ్చింది. ఎందుకంటే నేను ఈ మధ్య మూవీస్ అన్నీ అలా చూస్తున్నాననమాట. హింట్స్ ఇచ్చేస్తున్నారు. బట్ ఆ హింట్ లాస్ట్‌కి తీసుకెళ్ళి పెంట చేస్తున్నారు. అంటే ఆడియన్స్‌కి తెలిసిపోవాలని హింట్ ఇస్తారు. బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డేలో వెళ్లి ఇది కాదు అని ట్రై చేయడానికి ట్రై చేసి దరిద్రం చేసేస్తున్నారు ఆ క్లైమాక్స్‌ని. సో, ఇదంతా నీట్‌గా అంటే మనం అనుకున్నట్టుగా ఎళ్తుంటది మూవీ. సో, నాకక్కడ ఎలాంటి కంప్లెయింట్ లేదు. నాకు ఆ పాయింట్ మాత్రం డేరింగ్‌గానే చెప్పాలి అనిల్ సార్‌ది. ఎక్కడ కూడా మార్చకుండా తీసుకెళ్లారు చూడండి. అది మెయిన్ కాన్సెప్ట్ పాయింట్. అంటే మెయిన్ కాన్సెప్ట్ అనమాట మూవీది. నాకదే నచ్చింది మెయిన్‌గా. ఈ మధ్య సినిమాలతో పోలిస్తే దిస్ ఈస్ బెటర్. ఎందుకంటే చాలా సినిమాలు మనల్ని రాంగ్ వేలో తీసుకెళ్తా ఉంటాయి. వాడు ఫస్టే చంపేస్తాడు. కానీ వాడు కాదన్నట్టుగా ప్రూవ్ చేయడానికి చూస్తాడు లాస్ట్ వరకు. బట్ లాస్ట్‌లో వాడే చంపుతాడు. అయి అడ్డదారుల్లో చూపిచ్చారు చూడండి. కొన్ని మూవీస్‌లో ఉంటాయి. మరి ఘోరంగా ఉంటాయిలెండి. ఎందుకు మాట్లాడుకోవడం. ఆ మూవీస్‌తో కంపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సార్ డిక్షన్, సార్ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ చాలా బావుంటది. ఎవరిది? అనిల్ రావిపూడి సార్ గారిది. నాకు అసలు ఆ పాయింట్ చాలా అనిపిచ్చింది. ఆయన అలా ఆలోచించిన విధానం నచ్చింది. అండ్ ఇంకోటేంటంటే 'జరీనా' గారి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అత్తగారి క్యారెక్టర్ 'నయనతారతో' ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. ఒక 1, 2 మినిట్స్ సీన్ ఉంటదది. అది నాకు ఎలా అనిపిచ్చిందంటే చాలా తక్కువుంటారు కదా! అంటే అందరం అలానే ఆలోచిస్తాము. బట్ బయటకు చెప్పేది తక్కువుంటారు కదా! దిస్ వెరీ అంటే క్లీన్ అనిపిచ్చిందనమాట. అంటే ఎక్కడ కూడా ఏమంటారు మోసేటాలు లేకపోతే ఓవర్ యాక్టింగ్‌లు అనిపియలే. ఇది నచ్చింది సీన్. అంటే 'జరీనా' గారు 'నయనతార' గారి సీన్ నచ్చింది. 'క్యాథరిన్‌కి' క్లోజర్ ఇచ్చేది నచ్చింది. అండ్ ఒక్కటి వావ్ అనిపిచ్చింది. హిందూ అనలేదనమాట. ఆ పులి గూడా పారిపోయేలా చేశారు చూడండి. అది భలే అనిపిచ్చింది నాకు. అంటే ఆ కుక్కపిల్లని ఎత్తుకొచ్చే విధానం. కానీ కుక్కపిల్ల దగ్గర నాకు హాస్టల్‌లో కుక్కపిల్ల మెయింటెనెన్స్ సీన్ అంతగా టచ్ కాల. అంటే మరి ఇది కొంచెం ఓవర్ అనిపిచ్చింది. బట్ ఓకే. డబ్బున్నోళ్ళు గదా! లైట్ అన్నట్టు వెళ్ళిపోతది. అండ్ ఇంకొకటి కూడా నచ్చలా. ఏంటంటే సాంగ్ అనమాట. ఈ మామగారు పాడే సాంగ్‌కి, అల్లుడు పాడే సాంగ్‌కి అదేంటో కనెక్షను. ఫస్ట్ మామగారే పాడకుండా ఉండాల్సింది అనిపిచ్చింది. పాట కాకుండా ఓకే. కొందరికి కొన్ని నచ్చుతాయి. ఓకే. నాకేమనిపించిందంటే పాట ఓకే. సార్ ఇచ్చిన దాంట్లో సార్ పాడిన దాంట్లో ఫనొచ్చింది. ఒక సార్ ఏది చేసినా ఫన్ కాబట్టి ఓకే. బట్ ఎందుకో నాకు ఆ మామ క్యారెక్టరైజేషన్‌లో సాంగ్ ఒకటి ఉండకపోతే బావుండేదేమో అని అనిపించింది. నేను చెప్తున్నా. కొందరికి చాలా నచ్చుతాయి. కొందరికి నచ్చవు. అందులో నేను ఉంటా అనుకుంటా. బట్ ఓకే. ఇవి నా మెయిన్ పాయింట్స్. బట్ స్పెషల్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. అసలు మ్యూజిక్ ఎంత ఇచ్చాడో తెలుసా 'భీమ్స్' సారు.
నేను అస్సలు అనుకోలేదు. ఆ మ్యూజిక్ వన్ ఆఫ్ ది ఔట్ ఆఫ్ ది బాక్సే అనొచ్చు. ఎందుకంటే ఆ మ్యూజిక్ అంటే నాకేమనిపించిందంటే, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం గానీ, ఇయన్నీ ఏంటంటే అదేంటో నాకు బీజీఎం అంతా క్యారీ చేసినట్టు అనిపియలే. ఆ సినిమా మొత్తం రికార్డింగ్ లేకపోతే బ్యాక్ సైడ్ మ్యూజిక్ అదే మనం బీజీఎం అంటాం గదా! ఆ ఇంటర్‌ల్యూడ్స్ గూడా ఎంత బాగున్నాయో తెలుసా? ఈ పాట మధ్యలో వచ్చే ఇంటర్‌ల్యూడ్స్ అంటాం గదా! అయి కూడా ఇందులో బాగున్నాయి. అండ్ అసలు సార్‌కిచ్చే ఎలివేషన్‌లో వచ్చే మ్యూజిక్ అయితే సూపర్బ్ అనిపించింది నాకు. అండ్ హుక్ స్టెప్ సాంగ్ అద్దిరిపోయిందసలు. అసలు సాంగ్ కంపోజిషన్ 'ఆట సందీప్' గారిచ్చిన హుక్ స్టెప్ అంటే కొరియోగ్రఫీ అండ్ ఇచ్చిన మ్యూజిక్, లిరిక్స్ సూపర్‌గుంది. 'రామ్ జోగయ్య శాస్త్రి' ఆ లిరిక్స్ ఎంత అద్భుతంగానే ఇప్పుడు లిరికల్ వీడియో గూడా వస్తదంట సాంగ్‌ది. అది చాలా అనిపించింది నాకు ఆ సాంగ్ అసలు ఎల్లగానే అసలు అది ఫస్ట్ సాంగ్ గదా మూవీకి. సూపర్బ్ అనిపించింది. అండ్ త్రూఅవుట్ ద మూవీ ఎలా ఉందంటే స్క్రీనింగ్, ఈ మధ్య మూవీలో చూసినవన్నీ గూడాను బ్లాక్ అండ్ వైట్, బ్లర్రు, ఈ చీకటి, ఈ వెలుగు అయన్నీ గాదు. ఇందులో వెరైటీగా పెట్టారనమాట స్క్రీనింగు. నాకసలు బ్రైట్ అండ్ కలర్‌ఫుల్‌గా అనిపించేటప్పటికి ఎందుకు జూడమండి సినిమా. భలే అనిపించింది. కలర్‌ఫుల్ సూపర్ అనిపించింది. అండ్ కలర్‌ఫుల్‌గా అండ్ ఎంతో నిండుగా అనిపించింది స్క్రీన్ మొత్తము. ఎటు చూడాలో అర్థం కాల. అసలు ఆ సెట్స్, ఆ ఇల్లు, ఆ వాతావరణం అంతా భలే ఉంది. అండ్ ఎక్కడికక్కడ పెట్టారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, హై క్లాస్ ఫ్యామిలీకి సెట్ చేసి పెట్టారనమాట. అనిపించింది. అండ్ దట్ సాంగ్ అనమాట. వాళ్ళిద్దరిని కలిపే సాంగ్ ఉంది చూడండి 'సుందరి' సాంగ్ హైలైట్ అసలది. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఎలాంటి సాంగ్ ఏస్తే కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో అలాంటి సాంగ్ ఎంచుకున్నారు. అంటే సెలక్షన్ ఆఫ్ ది కొన్ని థింగ్స్ ఉంటాయన్నమాట. ఆ సెలక్షన్ ఆఫ్ ది థింగ్స్ దగ్గర అనిల్ రావిపూడి సార్ కొట్టేస్తున్నారు మార్క్స్. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఎవ్వరైనా ఒక దగ్గర దొరుకుతారు. బట్ సార్ ఎందుకు దొరకకుండా ఎళ్తున్నారంటే హి నోస్ హిస్ ఆడియన్స్ అన్నమాట. అంటే ఆయనకి తన ఆడియన్స్ గురించి తెలుసు. ఎవ్వరు కూడా నేను అతి చేస్తున్నానని చెప్పలేరు. అతి చేసినా కూడా అందంగా జేస్తారు. అందమైన అతి చేయడం అంటే అనిల్ సార్ దగ్గర నేర్చుకోవాలి. చాలా అందంగా తీశారు సార్ సినిమా అయితే. అంటే నాకేమనిపిస్తుందంటే ఒక డైరెక్టర్ మైండ్‌లో వచ్చేటప్పుడు ఆ కెమెరామాన్ ఫ్రేమింగ్ చేసేటప్పుడు ఫ్రేమ్ సెట్ అవ్వాలి అంటే చాలా టెన్షన్ ఉంటది. అంటే చాలా టెక్నిక్ ఉంటది. ఆయన ఇది వర్కౌట్ చేసేస్తారు. సింపుల్‌గా ఈజీ వే చేసేస్తున్నారనమాట. ఎవ్వరికీ గూడా కాంప్లికేట్ గాకుండా నేననుకునే పాయింట్ అందరికి రీచ్ అయ్యేలాగా చేసేస్తుంది. ఈవెన్ దట్ 'బుల్లిరాజు' క్యారెక్టర్ చూడండి ఎంత చేశాడో. లాస్ట్ సంక్రాంతికొస్తున్నామంటే కూడా ఇందులో పెర్ఫార్మన్స్ ఉంటది. ఇందులో మరీ ఎక్కువుంటది. బట్ అందరికందరూ ఫెంటాస్టిక్‌గా చేశారు. పిల్లల క్యారెక్టర్ అయితే చేశారు. కామెడీ గూడా వచ్చింది. అందరూ కామెడీ చేశారు ఇందులో. ఆఫ్ కోర్స్ చాలా మంది యూట్యూబర్స్ గూడా వచ్చారు ఈ సినిమాలో. చేశారు. అండ్ నాకు చాలా ఫన్నొచ్చింది సినిమా చూసాక. చాలా అనిపిచ్చింది. అన్ని సినిమాలు, అన్ని సినిమాలు రివ్యూస్ చేస్తాను. ఎందుకంటే అన్ని సినిమాల కోసం కూడా మాట్లాడుకుందాము. 2, 3 పాయింట్స్ ఇందులో నచ్చలేదు. చెప్పాను గదా! మావ క్యారెక్టర్ ఆ పాట ఎందుకో నాకు కొంచెం నాకెక్కదేమో ఆ పాట. బట్ కొందరికి నచ్చొచ్చు. నా ఒక్కదానికి నాకలా అనిపిచ్చింది. బట్ మా ఇంట్లో అందరికి నచ్చింది ఆ పాట. నాకు ఆ ఒక్క దగ్గరే చిన్న మిస్‌లీడ్ అయినట్టు అనిపిచ్చింది. అండ్ దట్ అత్త క్యారెక్టర్ కూడా ఫ్లో బావుంది. లాస్ట్‌లో ఒక మాట అనకుండా ఉంటే అంటే ఆ కాఫీ పక్కన పెట్టేసింది నాకు నచ్చలేదు. మొత్తం డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత నయనతార ఏదో పెద్ద ఆవిడేదో పెద్ద కరెక్ట్ పర్సన్ అయినట్టు అనుకున్నట్టు నాకు అనిపించింది. ఆ కాఫీ పక్కన పెట్టినప్పుడు ఎవరైనా తప్పులు చేస్తాము. బట్ ఆ తప్పు ఆమె చేసి కూడా చేయనట్టు అనుకుంటుంది చూడండి. నాకది అలా చూపించడం నచ్చలే. కాఫీ పక్కన పెట్టడం నచ్చలే. అంటే ఎందుకు నాకు కాఫీ పెట్టడం నచ్చలేదంటే, ఫస్ట్ సీన్‌లో ఆమె ఏమంటదంటే అత్తగారొచ్చినప్పుడు "నువ్వు నా కొడుకుతో కలిసిపో" అలాంటి సోది చెప్తారేమో అనుకున్నానండి. కానీ మీరలా కాదు అని చెప్పి, మీరలా చేయలేదని చెప్పి, తర్వాత కాఫీ అని అడుగుతది ఈవిడ. అడిగినప్పుడు ఫస్ట్ నువ్వు అలా అనకుండా ఉండుంటే, నువ్వు కాఫీ అక్కడ పెట్టేసినా అర్థం ఉండేది. నువ్వు ఫస్ట్ ఆవిడకి మంచిగా ఎలివేషన్ ఇచ్చి, ఆమె చెప్పిన తర్వాత ఆమె చెప్పిన పాయింట్‌ని పక్కన పెట్టేసావు చూడు, అప్పుడు నీ క్యారెక్టరైజేషన్‌కి ఉన్న వాల్యూ తగ్గిపోద్ది. నాకు ఆ ఒక్క పాయింట్ నచ్చలే. అది నేను అంటే సినిమా అంతా అలాగే ఉంది కదా అనొచ్చు మీరు. బట్ ఇక్కడ యాస్ ఎ పర్సన్స్‌గా అంటే ఆ కోడలు పర్సన్, అత్త పర్సన్స్‌గా కొంచెం ఒక్క చిన్న 1 పాయింట్ అదే చిన్న 1 పాయింట్ పర్సెంట్ తగ్గిపోయిందేమో వాల్యూ అని అనిపించింది. ఫర్ సెకండ్ అనమాట. ఆ ఒక్క సీన్ చూసినప్పుడు నాకు అలా అనిపించింది. ఒక రిపీటెడ్‌గా చూస్తే ఏమనిపించిందో తెలియకపోవచ్చు. అంటే అలా అనిపించకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకొకసారి చూస్తే అర్థమైపోద్ది నాకు. ఎందుకంటే ఎన్ని సినిమాలండి ఫ్లోలో ఒక 5, 6 సినిమాలు చూసుంటాము. నిన్న మొన్న వచ్చిన ఓటీటీ సినిమాలు చూసేసాము. అన్నీ బుర్రలో ఉన్నాయి గదా! అంటే కొంచెం
కొంచెం కొంచెంగా మరీ ఎక్కువ జడ్జ్ చేసేస్తూ ఉంటామనమాట. మీకు అనిపించకపోవచ్చు. ఈ సీన్‌లే ఏం మాట్లాడతావని. బట్ నిజంగా మనం కొంచెం ఆలోచిస్తే అక్కడ అలా చెప్పకుండా ఉంటే ఇక్కడ ఇలా కాఫీ పెట్టినా బాగుండేది. లేకపోతే ఇలా అక్కడ అలా చెప్పింది కాబట్టి ఇలా కాఫీ పెట్టకపోయుంటే బాగుండేది అని. అంటే ఇంత సినిమా అవుతుంటే నీకు ఈ కాఫీ దగ్గర వచ్చిందా తిక్క అనేసి అనొచ్చు మీరు. బట్ అదే చెప్తున్నాను కదా! సినిమా అంతా నాకు భలే ఎళ్ళిపోయింది. ఇదొక్క దగ్గర ఆగిపోయాను నేను కొద్దిగా. అండ్ విలన్ అంటే ఆ విలన్ నేను అనుకోలే ఫస్ట్ ఇలాంటి పాయింట్ మీద ఉంటది సినిమా అని చెప్పేసి. బట్ సే అంటే నాకు విలన్ కొంచెం ఔట్ ఆఫ్ ది సిలబసే. బట్ అది చేసిన ఒక 20 మినిట్స్ ఉంటదా? ఒక ఫైట్ ఉంటది. అండ్ దట్ చంపుడు తమ్ముడితో ఒక ఇది ఉంటది. అండ్ లాస్ట్‌లో ఒక పోలీస్ ఆఫీసర్‌ని చంపేసే సీన్ ఉంటది. నాకు కొంచెం బానే అనిపిచ్చింది. బట్ ఇంతే సరిపోద్ది. అంటే ఇంతకంటే ఎక్కువ పెడితే వద్దు. ఇంకా హై ఇవ్వకూడదు. ఇంతే సరిపోద్ది అనిపిచ్చింది. లాస్ట్‌లో వాడంటాడు గదా! అదేంట్రా బాబు నువ్వు నాకంటే సైకో గాడిలో ఉన్నావు. నాకంటే డేంజర్‌గున్నావు అంటాడాడు. అక్కడ అదే అంటాడు. అక్కడ చిరు సార్ ఏసిన డైలాగ్ బావుంటది. నేనింతేరా నా ఎదురుగా హీరో ఉంటే హీరో అయిపోతా, విలన్ ఉంటే విలన్ అయిపోతా అంటాడు. అక్కడ అది భలే అనిపిచ్చింది. అంటే ఎందుకంటే విలన్ కూడా భయపడేలా చేసేస్తాడనమాట. ఎందుకంటే చెప్తున్నా గదా! ఎక్కడ ఎవరిని డామినేట్ చేయాలో అక్కడ అలా డామినేట్ చేసుకుంటూ వచ్చారు సార్ అయితే. చాలా అనిపిచ్చింది. అండ్ విలన్ ఫ్రెండ్ అదే విలన్‌కి సపోర్ట్ చేసిన క్యారెక్టర్ ఉన్నాడు ఆయన. అక్కడ ఒక ఫైట్ ఉంటది. ఆ వెంకటేష్ తోటి. అండ్ అన్నిటికంటే మర్చిపోయిన ఒక సీన్ ఉంటది. ఆ మందు కలిపే సీను, ఆయనకి ఫ్రెండ్ అయ్యే సీను అన్నీ కనెక్ట్ చేసుకుంటూ వచ్చారు కదా! అది కొంచెం వండర్‌ఫుల్ గానే ఉంది. ఎందుకంటే నాకు ఆ సీన్స్ కలిపే విధానం ఎప్పుడైతే ఉంటదో మూవీలో నాకు నచ్చుతదనమాట. ఈ వెంకీకి, చిరుకి ఉన్న ఫ్రెండ్‌షిప్ ఏంటంటే అలా తీసుకొచ్చారు గదా! మందు సీను అవన్నీని కలిపి. అది కూడా అనిపించింది. నాకు ఎక్కువ మరి అది కూడా లేదు. జస్ట్ సింపుల్‌గా ఇలా చేశా. నువ్వే నాకు హెల్ప్ చేసావు ఆ టైం అప్పుడు. నేను అందుకే ఈ బిజినెస్‌కొచ్చాననే చిన్న క్లియరెన్స్ ఇచ్చిన సీన్ కూడా నాకు నచ్చింది. కనెక్టివ్‌గా అనిపించింది. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. ఎక్కడ గూడా అతి అనిపించలా. ఇంకా సీరియల్ కనెక్షన్ అంటారా? ఇగ మీ ఇష్టం. నాకైతే నచ్చింది ఆ సీరియల్ కనెక్షన్. ఎందుకంటే, మనం కూడా ప్రతిదీ లైఫ్‌లో సినిమాతో కనెక్ట్ చేసుకున్నట్టే, సినిమా వాళ్ళు ఆ సినిమాలో సీరియల్‌ని కనెక్ట్ చేసుకున్నారు. దట్స్ ఇట్. నాకు అంతవరకే తీసుకున్నాను ఆ పాయింట్. మరి డీప్‌గా ఎళ్ళలేదు నేను. కాబట్టి నాకు అంత ప్రాబ్లమ్ ఏం లేదు ఆ సీరియల్ కనెక్షన్ తోటి. అంతే గదా! మనం గూడా ప్రతిసారి ప్రతి పాయింట్‌ని సినిమాతో లెక్కేసుకుంటూ ఎళ్తుంటామా? సో, మన రియల్ లైఫ్‌కి సినిమాని ఎలా కనెక్ట్ చేసామో, ఆ సినిమాలో ఆ సినిమా రియల్ లైఫ్‌ని సీరియల్‌తో కనెక్ట్ చేశారేమో అని నేను కన్విన్స్ అయిపోయాను. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ నాకు. ఇంకా వన్ ఆఫ్ ది హైలైట్ వచ్చేసి 'చిరు' సార్ పెర్ఫార్మన్స్, ఆ సాంగ్ సెలక్షన్ 2 నాకు చాలా కనెక్ట్ అయ్యా 2ను. 'చిరు' సార్ యాక్టింగ్‌కైతే చించేశారు. అబ్బబ్బబ్బా! చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సారే. ఆ కామెడీ, పెర్ఫార్మన్స్, సీరియస్, ఎమోషన్, డాన్స్ అన్నీ ఎన్ని నవరసాలుంటే అన్ని డబల్ ఏసుకోండి సార్ కోసం. చాలా బావుంది. అండ్ ఈవెన్ 'నయనతార' కూడా చేశారబ్బా! వాళ్ళిద్దరి జోడీ భలే క్యూట్ ఉన్నారు ఇద్దరును. చాలా అనిపించింది. 'వెంకీ', 'చిరు' కాంబినేషను, 'చిరు', 'నయనతార' కాంబినేషను, ఆ విలన్ కూడా చాలా చేశాడు. అండ్ విలన్ అంటే మావ క్యారెక్టర్ కూడా విలనే అనుకుందాం కొద్దిసేపటి వరకు. ఆయన కూడా చేశారు. ఇందులో కొంచెం ఓపెనే చేశారనమాట. ఇంక వేరే సినిమాతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో కొంచెం ఓపెనే చేసినట్టుగా అనిపించింది నాకు మావ క్యారెక్టరు. అతైన 'జరీనా' గారు ఆవిడ కూడా చేశారు. పిల్లలు చేశారు. కామెడీ వచ్చింది. స్టోరీ లైన్ సింపుల్‌గా ఉన్నా కూడా కొంచెం హెక్టిక్‌గా తీసుకెళ్ళాలనుకున్నారు. ఎంతవరకు తీసుకెళ్ళాలో అంతవరకు తీసుకెళ్ళి చేశారు. ప్రతిసారి ఇది ఇలానే అవుతదనుకుంటాము. అది అలానే అవుతది. అదొక అందమైన పాయింట్. అది అందరికీ తొందరగా మైండ్‌లోకి రాదు. ఎందుకంటే సినిమాలు చూస్తాం గాబట్టి, కొందరికి ఇలా ఎళ్ళిపోతే బావుంటది గదా! అనిపిచ్చింది ప్రతిసారి తప్పు చేసేస్తారు సినిమాలలో. నాకెందుకో ఇది ఇలా కంటిన్యూ అయింది గాబట్టి కొంచెం కరెక్ట్ అయిందేమో అనుకుంటున్నాను నేనైతే. ఇదండి నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే నాకు 'మనశంకర వరప్రసాద్‌లో' నచ్చనివంటే అవి నచ్చలేదని కాదు. ఇంకొంచెం హ్మ్. ఇంకొంచెం సాగదీస్తే బావుంటదేమో అని మీరనొచ్చు. బట్ ఓకే. దానికి గూడా ఒప్పుకుంటా నేను. కొంచెం క్లియరెన్స్ రావాల్సుండే అంతే. మీకెలా అనిపిచ్చిందో అంటే నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. మీ సజెషన్స్ నాకు కావాలనమాట. సో, ఇంతే మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో గనక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి. సీ యూ.